నాన్న ఏమిట్రా ఈ టైంలో ఒక్కడే కూర్చొని ఆలోచించుకుంటున్నావు? ఏం లేదు నాన్న. నాన్న నాన్నతోనే అబద్ధాలు ఆడుతున్నావా? ఏవైందో చెప్పరా, ఏవైంది నాన్న? నాన్న స్వయంవద చచ్చిపోయాక నేను సకలాగాడు కలిసి సిటీ అవుట్స్కట్స్ దాకా వెళ్ళాము. అక్కడ ఏంట్రా అక్కడ అడ్డు బ్రేక్ ఇస్తూ చెప్తున్నావు? వితౌట్ బ్రేక్ చెప్పరా, నాకు టెన్షన్ గా ఉంది. స్వయంవద దయ్యమై కనిపించిందన్నా. దయ్యమై కనిపించిందా? అవునమ్మా, కన్నడలో పాట పాడుతూ కరాళ నృత్యం చేస్తూ కనిపించింది. అమ్మా కన్నడంలో పాట పాడిందంట, కరాళ నృత్యం చేసిందంట. అమ్మా నాకు భయం వేస్తుంది రాజా. మీరు ఊరుకోండి, ప్రతిదానికి భయపడుతుంటారు. నేనేం అనలేదు కదా నాన్న. నన్నేం అనలేదు కానీ నాకే భయం వేసింది. అక్కడి నుంచి డైరెక్ట్ గా సిటీకి వచ్చి గోరిక గారిని కలిశాను. అరే దెయ్యానికి గోరిక గారికి ఏమిటిరా సంబంధం? ఏమిటమ్మా సంబంధం? సంబంధం ఏం లేదు నాన్న, నా ఫ్రెండ్ కదా అని ఒకసారి కలిసి చెప్దామని వెళ్ళాను. ఏమన్నాడు ఫ్రెండు? డైరెక్టర్ సేతులింగాన్ని కలవమన్నాడు. మరి కలిసావా? కలిస్తేనే కదా సినిమా మొదలయ్యేది. నువ్వు చెప్పు నాన్న. అదే నాన్న కలిశాను. ఏదో విక్రమాదిత్య స్టోరీ చెప్పి దాన్ని సోషలైజ్ చేసి సినిమా తీస్తా అన్నాడు. అందులో నేనే హీరో అన్నాడు. హీరో అంట. హీరోయిన్ ఎవరు నాన్న? ప్రియంవద. ప్రియంవద ఇది కూడా స్వయంవదలాగా దయ్యమా ఏంటి? కాదు నాన్న, కన్నడ అమ్మాయి, కానీ అచ్చు స్వయంవదలానే ఉంది. అచ్చు స్వయంవదలాగా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావురా? స్వయంవద చచ్చిపోయింది, దయ్యంలాగా మారిపోయింది అన్నావు, కన్నడంలో మాట్లాడింది అన్నావు, కన్నడ నృత్యం చేస్తుందన్నావు, ఇప్పుడు ప్రియంవదలాగా మారిపోయింది, సేమ్ అలాగుందంటున్నావు. ఒకవేళ నా భయం మైథిలి స్వయంవదే దయ్యంగా మారి ఇవన్నీ నడిపిస్తుందేమో అనుమానంగా ఉంది నాన్న. ప్రతి చిన్నదానికి అనుమానమే మీకు. ఏవే ఏం తెలుసుని మాట్లాడుతున్నావే? బుద్ధుడిని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? ఇది చిన్న విషయమా? అరే ఎందుకండి అంత అనుమానం? ఎందుకంటే స్వయంవదను ఆత్మహత్య చేసుకోవడానికి మొట్టమొదటిగా పురుగొల్పింది నేనేనే. అందుకని ఆ దయ్యం కూడా మొట్టమొదట నా మీదే దాడి చేస్తుందేమో. ఎందుకంటే అది దయ్యం కదా, దయ్యం ఏమైనా చేయగలదు కదా. మామయ్య మామయ్య మావయ్య ఏంటిది మావయ్య అంటా ఉంది? ఇది నోరెప్పలేదు, మరి మావయ్య ఎట్టా వచ్చింది? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు, ఇప్పుడు మావయ్య అని కలవరిస్తా ఉంది. ఎంత ఇష్టమో మా నాన్న అంటే మా ఆవిడకి. జల్ల మావయ్య అస్సలు పెదాలు కూడా కదిలించలేదు. అగైన్ మావయ్య. మరి ఎవరన్నారు? మరి ఎవరన్నారు? అమ్మా 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 దయ్యం వచ్చింది. ఏంటండి పడుకోండి. ఇంట్లోకి దయ్యం వచ్చింది. దయ్యం వచ్చి ఏంటి ఇప్పుడు నిద్రలో నీకు దయ్యంలా కనపడుతున్నానా? పడుకోండి. అమ్మా నా ప్రేయసి, నా పెళ్ళావా, నా సౌభాగ్యవతి, నిజంగానే దయ్యం వచ్చిందే. దయ్యమా? ఎక్కడ? ఎక్కడంటే ఏంది లేదు, ఇంత ముందు నాకు కనపడింది కదా. బాబు నాయనో మైథిలి, దయ్యం వచ్చింది. ఇంతకు ముందు నా పక్కనే నచ్చుంది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయింది. మైథిలి నన్ను నమ్ము. మైథిలి నిజం నవ్వు అంటావేంటి? నా మాట నమ్మవా? ఏం నమ్మాలి? దయ్యం ఉంది, నమ్మాలి కదా. నమ్ముతాను. వెళ్ళి పట్టురండి అయితే. ఎలా పట్టుకురావాలి దయ్యాన్ని? అబ్బా దయ్యం అంటూ ఉంటే కదా పట్టుకురావడానికి. పడుకోండి. నిజమే కదా, దయ్యం ఉంటే పట్టుకోవచ్చు కదా. మైథిలి కరెక్ట్ గా లాజిక్ చెప్పింది. దయ్యం అంటూ ఉంటే పట్టుకురావచ్చు కదా. కుక్కంటూ ఉంటే పట్టుకుంటాం, పిల్లంటూ ఉంటే పట్టుకుంటాం, దయ్యం అంటూ ఉంటే పట్టుకోవాలి కదా. దెబ్బకు దయ్యం నాకేంటి భయం, దెబ్బకు దయ్యం నాకేం భయం, దెబ్బకు దయ్యం నాకేం భయం, దెబ్బకు దయ్యం నాకేం భయం. దెబ్బ
దెయ్యం ఏంటండి? పడుకోండి. తెల్ల డ్రెస్ వెళ్ళిపోయింది, తెల్ల డ్రెస్ వేసుకుని పైకి వెళ్ళిపోయింది. నా బాస్ కూతురు లేదు, స్వయంవత. అది చచ్చిపోయి దెయ్యమైపోయి నా కొడుకుని పట్టుకుంటాను ట్రై చేస్తా ఉంది. అదే మా రూమ్ లోకి వచ్చి మామయ్యా అని పిలిచింది నన్ను. భయం ఎత్తుంది మైథిలి. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? దెయ్యం నుంచి ఎలా కాపాడుకోవాలా? సరే మీరే చెప్పండి ఎలా కాపాడుకోవాలో. నేనే చెప్పాలా? ఐడియా వచ్చింది. ఏమొచ్చింది? మైథిలి నువ్వురా, ఐడియా వచ్చింది. నువ్వురా ఐడియా వచ్చింది. ఇదిగో ఇదిగో బాణం, ఇదిగో విల్లు, ఇలా రా. ఏంటండి ఇది? ఇదే బాణంతో పురాణాల్లో సత్యభామ నరకాసురుణ్ణి ఇలాగే లాగి రాక్షసుడిని చంపేసింది. వాడి పేరు నరకాసురుడు. ఇప్పుడు కూడా ఆ అవకాశం నీకు వచ్చింది. నువ్వు స్వయం వద అనే రాక్షసుని ఇదే బాణంతో కచాక్ అని చంపేసి నన్ను నా కొడుకుని కాపాడు మైథిలి. ఏంటిది మరి పిచ్చితాట? మైథిలి, నా మైథిలి, ఏం వచ్చింది నేను చూశారంటే నమ్మవేంటి మైథిలి? లైట్ ఆఫ్ చేస్తే నాకు నేనే పెద్దదయ్యాను. పడుకోండి. ఎలా ఉందమ్మా? అయ్యా విక్రమ్ రెడ్డి గారు నమస్కారం. విక్రమ్ రెడ్డి గారి కూతురు, మీకు కూడా డబల్ నమస్కారం. నేను డిగ్రీ చదివి చచ్చా. ఊరుకున్నానా? ఒక మంచి ఉద్యోగం చూసుకొని పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవాలి కదా. ఆ పని చేయకుండా తమరికి బినామీగా మారా. అంటే మీ నాన్నగారికి బినామీగా మారా, సంస్కారం లేకుండా. అందుకే నాకు ఈ కొడుక్కి గతి పట్టింది. అంతటితో ఆగానా? బినామీగా నా లిమిట్ లో ఉన్నానా? ఉండలా. అయ్యగారు హామీలు ఇచ్చారు విఐపీని చేస్తారని. నాకు దురద పుట్టింది, కోరిక పుట్టింది, దుర్బుద్ధి పుట్టింది. మిమ్మల్ని నా కోడలు చేసుకుందాం అనుకున్నా. ఈ పాపానికే వాడు చావు బతుకుల్లోకి వెళ్ళాడు. అయ్యా రెడ్డి గారు మీకు నమస్కారం. అమ్మా, అయ్యవారి పిల్లలతో ఆడుకున్నా దొబ్బులే, ఆడుకోకపోయినా దొబ్బులే అనేది పాత సామెత. రిచ్ కిడ్స్ ఆర్ జస్ట్ లైక్ యూ, రిచ్ కిడ్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది లేటెస్ట్ సామెత. నా కొడుకు మనసు తెలుసుకోకుండా ప్రవర్తించి వాడిని బలవంత పెట్టినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. అయ్యా, కోట్లు లేకపోయినా బతకగలం గాని కొడుకు లేకుండా బతకలేమయ్యా. అయ్యా చేసి వెళ్ళిపోండి. ఎందుకమ్మా ఇంకెక్కడే నిలబడ్డావు? మావిడ మాకు ఇష్టం లేదని చెప్పింది. నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను. నా కొడుక్కి ఇష్టం లేదు, చివరికి మీ నాన్నగారికి కూడా ఇష్టం లేదు. అయినా సిగ్గు లేకుండా ఇంకెందుకు నిలబడ్డావు? ఎవరి కోసం, దేనికోసం? నాకొక్కటే డౌట్, నువ్వు ఆడదానవేనా? నంబర్ 1. నువ్వు ఆడదానవేనా? నంబర్ 2. నువ్వు ఆడదానవేనా? నంబర్ 3. నువ్వు పుట్టి భూమి మీద పడగానే మీ అమ్మగారు నీ ముఖం చూసి నువ్వు పెద్దయ్యాక పెద్ద రాక్షసి అవుతావని పురిట్లో చచ్చిపోయింది మీ అమ్మ. నీ ప్రవర్తన వల్ల మీ నాన్నగారు సగం చచ్చిపోయారు. నువ్వు పగబట్టడం వల్ల నా కొడుకు చావు బతుకుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంతమందిని చంపే బదులు మీరే పిస్టల్ తీసుకుని పాయింట్ బ్లాంక్ లో పెట్టుకుని చచ్చిపోవచ్చు కదా. అయ్యా రెడ్డి గారు, నేను ఎక్కువ మాట్లాడా కాదంటల్లా. నా బాధ నాది, క్షమించండి, క్షమించండి. ఏవే మైథిలి, ఎక్కువే తిట్టలేదుగా. దాన్ని కరెక్ట్ గా బుద్ధి చెప్పి పంపించానుగా. ఇక ఆ దయ్యం గ్యారంటీగా రాదుగా. దేవుడా, ఒక దరిద్రాన్ని మా కోడలు కాకుండా చేశావు. నీకు వేల వేల దండాలయ్యా. సదా 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 ప్లీజ్ ఓపెన్ ది డోర్. సదా సదా సదా
ఏరా ఇన్నాళ్ళేమయ్యావు? మీరు ఫారెస్ట్ వదిలి వెళ్ళిన తర్వాత ఒక స్వామీజీ దగ్గర చేరాను. ఆ మహానుభావుడే నాకు చాలా నేర్పించాడు. నాలోని మానవత్వాన్ని మేల్కొల్పాడు. మీరేదో సమస్యల్లో ఉన్నారని తెలిసింది. అందుకే కలవడానికి వచ్చాను. ఒకసారి స్వామీజీని కలవండి. నమస్కారం స్వామీజీ. నా సమస్యని మీతో అది చెప్పుకోవడానికి ముగిసిన అధ్యాయం. జరగాల్సింది జరుగుతుంది. నే చెప్పేది విని శ్రద్ధగా ఆలకించు. తంజావూరుకి చెందిన చోళరాజ విక్రమాదిత్యుడు కళాపిపాసి. పలు దేశముల నుండి తన ఆస్థానమునకొచ్చి ప్రదర్శనలిచ్చే నాట్యకత్తెలకు వజ్ర వైఢూర్యములతో కూడిన బహుమతులిచ్చి సత్కరించెడివాడు. ఒకనాడు పాటలీపుత్రానికి చెందిన వైదేహి అనే ఉత్తరాది నాట్యమయూరాంగన ప్రదర్శించిన నాట్యం రాజుని మంత్రముగ్ధుని చేయడమే కాకుండా మోహింపజేసింది. విక్రమాదిత్యుడు వైదేహిని ఒప్పించి రహస్య వివాహం ఆచరించి తన రాజ్యమునకు వెలుపల ఒక రహస్య ప్రదేశములో ఉంచాను. రాజుగారి పట్టపురాణి గర్భవతి అయ్యాను. అదే సమయంలో విక్రమాదిత్య వైదేహి కలయికలో వైదేహి కూడా గర్భము దాల్చెను. గతంలో వైదేహికి అరవిందుడనే బోయతో స్నేహం ఉండేడిదని, అలాగే వాడు వైదేహి ఉండే రహస్య ప్రదేశంలో పదే పదే సంచరిస్తున్నాడని ప్రధాన అనుచరుడు రాజుగారికి చెప్పాను. వైదేహి వైఖరి నచ్చని రాజు వైదేహిని అడవికి తీసుకెళ్లి వధించి రమ్మని సైనికులను ఆజ్ఞాపించాడు. నెలలు నిండిన రాజుగారి భార్య వైశాలి పండంటి బిడ్డను ప్రసవించి తాను మరణించెను. ప్రియురాలకు చేసిన ద్రోహ ఫలితముగా తన బిడ్డ తల్లి లేని బిడ్డగా మారినని రాజు గుర్తించాను. పశ్చాత్తాపంతో చింతాక్రాంతుడయ్యాను. 25 ఏళ్లు గడిచినవి. విక్రమాదిత్యుడి పట్టపురాణి వైశాలి కూతురు స్వయంవదను పొరుగు దేశపు యువరాజైన ఆదిత్యవర్ధనుడికిచ్చి వివాహం చేయదలచెను. యువరాణి స్వయంవద అహంభావి అని తెలుసుకున్న కీర్తివర్ధనుడు ఆమెను తిరస్కరించెను. స్వయంవద మనస్తాపము చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. ఏంటో అంత కలలా జరిగిపోయింది. స్వయంవద చచ్చిపోయినప్పటి నుంచే ఏదో బాగా భయంగా ఉందిరా. హే, సచిన్ దాని గురించి ఆలోచించుకుని టెన్షన్ పడతావేంట్రా? హ్యాపీగా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసుకోకంట. సర్లే అలాగే కానీ